तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदूम में बढ़ते हैं। खबर की जानिब मादापुर डीसीपी विनीत ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि एक शख्स को किया गिरफ्तार जिसका नाम शेख बिलाल बताया गया, जिसका ताल्लुक राज्य मंडी से बताया गया। यह जोमेटो डिलीवरी बॉय की हैसियत से काम कर रहा था और इसके आड़े चलते हुए ये गांजा सप्लाई करने का काम कर रहा था। आंध्र प्रदेश से ताल्लुक होने के नतीजे में इसके अपने पुराने ताल्लुकात रहने के बाद कोरोना के बाद यह हैदराबाद मुंतकिल हुआ और आंध्र प्रदेश के अराकू से गांजा लाकर बेच रहा था। बताया गया कि 40 से 50 के करीब सॉफ्टवेयर एम्प्लॉयज़ आईटी कंपनीज वालों को ये बेचने का काम कर रहा था। आखिरकार पुलिस जुबली हिल्स पुलिस ने इसे दर दबोचा और जेल भिजा दिया। बताया गया कि तमाम तर कार्रवाई टीजीएनएबी और साइबराबाद सीपी की रास्त निगरानी में की गई। सिलसिले में बताया गया कि स्कूल्स, पब्स वगैरह में गांजा बेचने और ख़रीदने वालों पर सख्त कार्रवाई की जा रही है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। గాంజా అతను ఒక 1500 to 2000 పర్ గ్రామ్స్ అమ్ముతాడు. హషీష్ ఆయిల్ వచ్చేసి ఎంత 6000. అలాగే ఈ ఎల్ఎస్డి అని ఇంకా కాస్ట్లీ. కొకైన్ కూడా దాదాపు ఒక గ్రామ్స్కి 5000 6000 ఉంటుంది. సో 1:10 or 1:20 రేషియోలో వాళ్ళకి దే విల్ హ్యావ్ దట్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams ఆఫ్ ఎండిఎంఏ, దట్ ఈస్ 22.5, దెన్ 22.5 kg ఆఫ్ గాంజా, 76 నైట్రోసమ్ టాబ్లెట్స్, అలాగే 491 grams ఆఫ్ హషీష్ ఆయిల్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. ఇతను మొదలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా. దానికి అలవాటు పడి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండు. కోవిడ్ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నాడు. సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి 2-wheeler దొరికింది, మూమెంట్ దొరికింది. ఆ ఒక నేపథ్యంలో ఈ సరఫరాజు మొదలుపెట్టాడు. సో అలాగే 2-3 years నుంచి కంటిన్యూస్గా అతను ఇక్కడున్న దాదాపు ఒక 45 to 50 people ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు. ఇతను అరకు వ్యాలీ నుంచి గాంజా అన్ని తీసుకొస్తాడు. ఎండిఎంఏ, ఎల్ఎస్డి, అలాగే హషీష్ ఇవన్నీ కూడా ఈ భాను తేజ అని ఉంటాడు. అతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి. ఆల్రెడీ అతను కూడా జైల్లో ఉన్నాడు ఎన్డీపీఎస్ కేసు మీద. అతని నుంచి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు. సో ఈ షేక్ బిలాల్ మీద కూడా ఒక 2022లో ఒక కేసు జరిగింది ఇన్ జూబ్లీ హిల్స్ ఎన్డీపీఎస్ కేసు. జైలు ఉన్నాడు. జైలు నుండి బయటకు వచ్చినాక మళ్ళీ దీన్ని మొదలుపెట్టాడు. అలాగే ఈ 45 to 50 people ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరు అన్నట్టు చాలామందికి ఈ సప్లై వెళ్ళేది. సో వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది. ఇది టీజీఎన్ఏబీ డైరెక్టర్ అలాగే సిపి సైబరాబాద్ వాళ్ళ సూపర్విజన్లో జరిగింది. సో డే బై డే మనం ఎన్ని డ్రగ్ సరఫరాజు చూస్తున్నాము, కన్జంప్షన్ చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ స్కూలు, కాలేజీలు, పిల్లలు ఐటీ హబ్లు ఉన్న కాడనే జరుగుతుంది. పబ్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే 87126
71111 అనే నంబర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు.